అందరికీ నమస్కారం. నా నేపథ్యం అంతా కూడా, మా కుటుంబం అంతా కూడా కమ్యూనిస్ట్ కుటుంబం. నేపథ్యం అంతా కమ్యూనిస్టు పార్టీ, ప్రజానాట్య మండలి నేపథ్యం. ఎప్పుడు ఎర్ర చొక్కా వేసుకొని, ఎర్ర రుమాలు వేసుకొని అభ్యుదయ గీతాలు, విప్లవ గీతాలు పాడుకుంటూ చిన్నప్పటి నుంచి తిరిగేటువంటి నన్ను మా చెట్టమ్మ లీలమ్మ ప్రేరణతో ఈరోజు ఒక ప్రకృతి ప్రేమికుడిగా, పర్యావరణ గాయకుడిగా ఈరోజు పనిచేస్తున్నాను. యాక్చువల్గా తొలి దశ, మలి దశ అంటే చివరి దశ అని వస్తుంది. నా ప్రథమార్థం అంతా కూడా కమ్యూనిస్టు నేపథ్యం అయితే, ద్వితీయార్థం గత 17 సంవత్సరాలుగా విద్యార్థి ఆలోచించు అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒక 2 సంవత్సరాలకి లీలమ్మ గారిని, లక్ష్మారెడ్డి సార్ను కలిశాను. అప్పుడు ఏంటంటే కాంటెంపరీ ఇష్యూస్ మీద పిల్లల దగ్గరికి వెళ్ళి నా మాట పాట ద్వారా వాళ్ళల్లో మంచి ఆలోచనలు నింపే ప్రయత్నం చేస్తున్న నన్ను మేడం గారిని కలిసిన తర్వాత పర్యావరణాన్ని ప్రధాన అంశంగా చేసుకొని ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంట్ అండ్ ఎథికల్ వాల్యూస్ మీద నా మాట పాట ద్వారా వేలాది పాఠశాలలు, కళాశాలలు వెళ్ళి తిరిగేంత స్ఫూర్తి నింపింది సిజిఆర్ మా చెట్టమ్మ లీలమ్మ గారే. ఇక ఎస్కే చారిటబుల్ ట్రస్ట్ అంటే ప్రతిదీ కూడా నేను ఏం చెప్పినా సిజిఆర్కి రిలేటెడ్గానే చెప్పాలి. నేను ఇప్పుడు చేస్తున్న ప్రతి పని కూడా, ఏ పని చేసినా కాపీ పేస్ట్ లాగా ఉంటుంది. సిజిఆర్ ఏదైతే ఇక్కడ చేస్తుందో కార్యక్రమాలు, వాటిని తీసుకెళ్ళి మేము ఎంతవరకు చేయగలుగుతామో అన్ని చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఎస్కే చారిటబుల్ ట్రస్ట్ అనేది కూడా మా అమ్మా నాన్నలు చనిపోయాక వాళ్ళ జ్ఞాపకంగా ఏదైనా కొన్ని మంచి పనులు చేద్దాం అనుకున్న సందర్భంలో సిజిఆర్ ప్రేరణతో మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించాను. సదాస్మరాన్ని అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రతి సంవత్సరము కూడా ఒక 10,000 మొక్కల్ని కుందుర్పి మండల వ్యాప్తంగా నాటి సంరక్షించేటువంటి ప్రయత్నంతో మొదలై మేడం గారి ప్రేరణతోటే విలువల బడులు. మేడం నేను చేయలేను, ఏదో హాయిగా పాట పాడుతూ నేను తిరిగేవాడిని, నేను ఈ బరువు బాధ్యతలు చేయలేనంటే మేడం గారే పట్టుబట్టి నువ్వు చేయగలవు అని ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేయించడంతో మొదలు ఈ విలువల బడులకు కూడా నువ్వు చేయగలవు అని, ఈ విలువల బడులు ఇంతకు మునిపే చెప్పాను, వందే మాతరం ఫౌండేషన్ రవీంద్ర గారి ఆలోచనలే, ఆయన ప్రారంభించినటువంటి బాల సంస్కార కేంద్రాలే విలువల బడులుగా రూపొంది ఈరోజు కుందుర్పి మండల వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. ఈ విలువల బడుల్లో సిజిఆర్ ప్రేరణతో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. సాయంత్రం 5:30 నుంచి 8 గంటల దాకా పిల్లలు వస్తారు. వారాంతాల్లో సెకండ్ సాటర్డే, సండే వచ్చిందంటే పిల్లలందరికీ నో బ్యాగ్ డే. ఆదివారం వచ్చిందంటే ఖచ్చితంగా నేచర్ వాక్ వెళ్తారు. రెండో శనివారం పిల్లలందరూ కూడా సీడ్ బాల్స్ తయారు చేస్తారు. లక్షలాది సీడ్ బాల్స్ ని తయారు చేసి పిల్లలు మండల వ్యాప్తంగా వెదజల్లడమే కాకుండా సిజిఆర్ఏ నేర్పించింది ఎలా సీడ్ బాల్స్ తయారు. ప్రతిదీ కూడా సిజిఆర్ ప్రేరణే మా విలువల బడుల్లో జరిగేటువంటి కార్యక్రమం. నిజంగా మేడం ఈ సీడ్ బాల్స్ అనేటివి ఎంత ప్రాచుర్యం పొందాయంటే ఆ పిల్లలు, అంటే సీడ్ బాల్స్ తయారు చేసి త్రో చేస్తాం కానీ అవి పెరిగాయా లేదా అనేటువంటిది బహుశా ఎవరు గమనించం. కానీ ఈ పిల్లల మటుకు వేసిన తర్వాత నిజంగా ఫొటోస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ, ఒకవేళ అవకాశం ఉంటే, ఎంత అద్భుతంగా ఆ విత్తనం పొడుచుగా సీడ్ బాల్ ని చీల్చుకొని వచ్చి ఒక మొక్కలాగా ఎదగడం అనేది, ఎంత పిల్లలు బాగా తయారు ఎక్స్పర్ట్స్ అయిపోయారు. అలా ఊరికే సీడ్ బాల్స్ వేస్తాం, మొలకెత్తుతాయో లేదో అనేటువంటి ఇది లేకుండా ఖచ్చితంగా మొలకెత్తుతాయి, మొక్కలు అవుతాయి, వర్షం కనుక వస్తే చెట్లు అవుతాయి అనేది కూడా అక్కడ నిరూపితమైంది. ఇదే కాకుండా ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ వాళ్ళు మేడం వాళ్ళ ఏదో సెలబ్రేషన్స్ ఉన్నాయి. వాళ్ళు ఢిల్లీలో అందరూ కేంద్ర మంత్రులు కలిసి వాళ్ళ ఆహ్వాన పత్రిక ఇస్తూ
ఈ విలువల బడి గురించి ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఒక స్పెషల్ స్టోరీ వస్తే మా ఇన్విటేషన్ తో పాటు మీరు తయారు చేసినటువంటి సీట్ బాల్స్ కూడా సెంట్రల్ మినిస్టర్స్ అందరికీ కూడా ఇస్తామని పిల్లలతో ఒక 5,000 సీట్ బాల్స్ తీసుకెళ్లి అందరికీ కూడా ఈ చెప్పట్లన్నీ CGRకే మేడం, మీరు చెప్పకపోతే మాకు సీట్ బాల్ ఆలోచనే రాదు. తర్వాత ఈ 2.5 సంవత్సరాల కాలంలో పిల్లలు ఒక 25,000 మొక్కల్ని నాటి సంరక్షిస్తున్నారు. ఇందులో నిజంగా చాలా గర్వంగా ఆనందంగా చెప్పగలను, 22,000కు పైగా మొక్కలు అద్భుతంగా పెరిగి పెద్దవవుతున్నాయి. ఇప్పుడు విలువల బడుల్లో పిల్లల పుట్టినరోజులన్నీ కూడా వాళ్ళు సదాస్మరామి కార్యక్రమంలో నాటినటువంటి మొక్కల ద్వారా వచ్చినటువంటి పండ్లతోటి ఫ్రూట్ కటింగ్ ఉంటుంది కానీ కేక్ కటింగ్ ఉండదు. ఇది కూడా CGR పేరండి. ఇక మొక్కలకు పుట్టినరోజులు చేయడం, రక్షాబంధన్ రోజున వృక్షాబంధన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం, తర్వాత ఇంకా పర్యావరణ దినోత్సవం అయితే అదొక పెద్ద పండుగ. ప్రతి గ్రామాన ఒక పెద్ద పండుగలాగా పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తూ ఇంటింటికి వెళ్ళి మా పర్యావరణ దినోత్సవంలో మీరు పాల్గొనండి అని చెప్పి ఇన్వైట్ చేస్తూ ఆ విధంగా ఇన్స్పైర్ చేస్తున్నారు. ప్రధానంగా నేను ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, అనంతపురం జిల్లా కరువుకు కారణం ఏంటంటే చెట్లని నరికివేయడమే. కృష్ణదేవరాయల కాలంలో దాదాపు 60-70 సంవత్సరాల క్రితం 22% ఉన్న అడవులు ఇప్పుడు 5-6% పడిపోవడమే అనంతపురం జిల్లా కరువుకు కారణం. దీంట్లో ప్రధానంగా చెట్లు ఎక్కువగా ఎప్పుడు కొట్టేశారంటే మొహరం సందర్భంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా వందలాది చెట్లను నరికేసి గుండంలో వేసి కాల్చి ఆ పీర్ల దేవుణ్ణి వర్షం ఎప్పుడు వస్తుంది అని అడిగేటువంటి ఒక అనాచారంలో జరుగుతూ ఉంటుంది. దీనికి పరిష్కారం RDT అనేటువంటి సంస్థ ఉన్నది, చాలా ప్రఖ్యాత సంస్థ. RDT సంస్థ ఎంతో ప్రయత్నం చేశామో, ఇది చాలా సున్నితమైన అంశం, మనం దీనిపైన తీసుకుంటే ఇబ్బందులు వస్తాయని వాళ్ళు కూడా వదిలేశారు. పిల్లల్లో మేడం మీరు ఎప్పుడు చెప్పేవాళ్ళు మేడం, మనం మొక్క నాటడం నేర్పడం కాదు, పిల్లల మనసుల్లో ఆ మొక్కల్ని నాటాలి, సంరక్షించాలనేటువంటిది మనం గనుక వాళ్ళని ఇన్స్పైర్ చేయగలిగితే చాలా బాగుంటుందని ఆ పనే చేశాం. కరిగానపల్లి అనేటువంటి గ్రామంలో మొహరం సందర్భంగా ఇంటింటికి ఒక వారం రోజుల ముందు పిల్లలంటే మేము ఇలా చేయండి అని చెప్పలేదు, చెట్లనేటివి ఎంత ముఖ్యం, చెట్లని కాపాడకపోతే మన భవిష్యత్తు ఏమవుతుంది అని మట్టుకే చెప్పాం. కానీ పిల్లలందరూ కూడా ఇంటింటికి వెళ్ళి మా కోసం మీరు కష్టపడుతున్నారు, మాకు ఆస్తులు కూడా పెడుతున్నారు, మా కోసం మంచి చదివిస్తున్నారు మా భవిష్యత్తు కోసం, కానీ మేము బతికుండాలంటే అవసరమైనటువంటి చెట్లను మటుకు నరికి కాల్చి బూడిద చేయడం అనేది అది న్యాయమేనా అని అడుగుతూ ఇంటింటికి కూడా ప్రచారం చేశారు. ప్రచారం చేసినటువంటి ఫలితంగా అంటే పిల్లలైతే పెద్దవాళ్ళని తప్పకుండా మారుస్తారని ఆ గ్రామంలో ఒక 50 నుంచి 80 చెట్లను పెద్ద చెట్లను కాల్చి బూడిద చేసేటువంటి ఆ గ్రామంలో ఆ సంవత్సరం ఆ పిల్లలు చేసినటువంటి ఈ క్యాంపెయిన్ ఫలితంగా 2 చెట్లను నరికారు. ఆ 2 చెట్లను కూడా ఒక చెట్టు నరికేస్తుంటే పిల్లలు మేడం చిప్కో మూవ్మెంట్ జరిగింది. చిప్కో మూమెంట్ మేము వాళ్ళ ఒక 8 మంది పిల్లలు ఆ చెట్టు నరుకొని వస్తుంటే అందరు ఇట్లా వెళ్ళి వాళ్ళు నాటి మీకెవరు ఇచ్చారు హక్కు, చెట్టును కొట్టే హక్కు ఎవరు ఇచ్చారు అంటే వాళ్ళు గొడవ పడ్డానికి వచ్చినా బెదర్లేదు, నువ్వు నాటావా, నువ్వు పెంచావా, ఆ చెట్టు ఇచ్చేటువంటి ఆక్సిజన్ లేకపోతే నువ్వు బతుకుతావా అని వాళ్ళని చెప్పి వాళ్ళని మార్చి తప్పైపోయింది ఈ సంవత్సరం ఏదో జరిగిందని. మరుసటి సంవత్సరం ఆ గ్రామంలో అందరూ కూడా ఎండు కట్టెలు వేసి మొహరం జరుపుకున్నారు. ఇది ఆ పిల్లలు సాగే. తర్వాత ఒకే ఒక్క విషయం చెప్పేసి ముగిస్తాను సార్. పూలుకుంట అనేటువంటి గ్రామంలో వాళ్ళ పాఠశాల ప్రాంగణంలో బిల్డింగ్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఒక కాంట్రాక్టర్ ఒప్పుకొని ఆ చెట్లను తీసేస్తున్నాడు. ఒక 3 చెట్లు ఉన్నాయి, ఆ చెట్లను తొలగిస్తే డైరెక్ట్ గా లిఫ్ట్స్ ద్వారా ఆ ఇటుకలు అవన్నీ కూడా తీసుకోవచ్చు అని. అదే మెట్ల గుండా ఎక్కాలంటే గనుక అతనికి కూలీల ఖర్చు ఎక్కువ వస్తుందని అక్కడ ఆ కాంట్రాక్టర్ నరుకుతుంటే అప్పుడే స్కూల్ టైం అయింది, ఈ పిల్లలు వెళ్ళగానే ఆపారు. ఆపితే ఆ కాంట్రాక్టర్ ఒప్పుకోలేదు. హెచ్ఎంను వెళ్ళి రిక్వెస్ట్ చేసుకున్నారు. హెచ్ఎం కూడా మేం చేసేది ఏముందిరా, అది కట్టాలంటే మరి ఆయన అంటున్నాడు, మరి ఏం చేయలేమని చెప్పేసానని అంటే
ఆ పిల్లలందరూ కూడా నాకు ఒక వందలాది ఫోన్ కాల్స్ వెళ్ళారు వాళ్ళ పేరెంట్స్ అందరి దగ్గరికి, మా స్కూల్లో చెట్లను నరికేస్తున్నారు రండి మీరు వస్తే ఇప్పటికీ కూడా చూడొచ్చు ఒక 15% ఆ చెట్టును ఆల్రెడీ కట్ చేశారు, అది బాగా ఇప్పటికే వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ చెట్లను కొట్టడానికి వీలు లేదు అని చెప్పేసానని ఆ పిల్లలు కాపాడగలిగారు. ఇటువంటి చాలా చెప్పొచ్చు విలువల బడుల్లో జరుగుతున్నటువంటి యాక్టివిటీస్. అదేవిధంగా నాకు బాధాకరం ఏంటంటే వైఈఎల్పి కార్యక్రమం అనేది ఇంకా మేము అక్కడ ప్రారంభం చేయలేదు. మేడం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, అంటే మేడం గారు చెప్పారు కదా మాకున్న రిసోర్సెస్ని బట్టి మేము చేయగలుగుతున్నామని. మేడం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, నిజంగా వైఈఎల్పి కార్యక్రమాన్ని అక్కడ కూడా చేయగలిగితే చాలా బాగుంటుంది మేడం. తప్పనిసరిగా మీ ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం చాలా దిగ్విజయవంతం అవుతుంది. వీలైతే కనుక కుప్పంలో ఇప్పుడు స్టార్ట్ చేయబోయేటువంటి విలువల బడుల్లో కూడా ఈ వైఈఎల్పి అనేది చేయగలిగితే చాలా బాగుంటుంది. ఇలా పర్యావరణ స్పృహను సిజిఆర్ అనేటువంటి సంస్థ గత 15 సంవత్సరాలుగా నాలాంటి వేలాది మందిలో ఒక పర్యావరణ స్పృహను పెంచి మమ్మల్ని అందరినీ కూడా ముందుకు నడిపిస్తుంది. ఇంకా ఆనందం ఏమంటే ఈ చెట్ల నేను ఎర్రపాటలు విప్లవ గీతాలు పాడేటప్పుడు ఎంతమంది నన్ను మెచ్చుకున్నారో తెలియదు, కానీ ప్రకృతి పర్యావరణ గీతాలు పాడుతుంటే ఆనాటి ముఖ్యమంత్రి గారు నన్ను పిలిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంబాసిడర్గా నియమించాడు. ఇది చెట్టమ్మ యొక్క ఆశీర్వాదమే, లేదమ్మ యొక్క ఆశీర్వాదమే అనుకుంటాను. ఇది నా లైఫ్ అంతా కూడా చేంజ్ అయింది, నన్ను ఒక ప్రకృతి ప్రేమికులుగా మార్చింది. నా ద్వారా వేలాది మంది పిల్లల్ని ప్రకృతి ప్రేమికులుగా మారుస్తున్నది సిజిఆర్ మాలో నింపినటువంటి ఆ పర్యావరణ స్పృహే. ఇందుకు సిజిఆర్కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.